ముందుగా మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. జార్లోకి టమాటా ముక్కలు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పావు స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి మష్రూమ్లోని వాటర్ అంతా సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని మెత్తగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నం, చపాతీ, బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది.